భారతదేశంలోనే అత్యంత సుదీర్ఘ దూరం ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా ప్రయాణించే రైలు త్రివేంద్రం హజారత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్. ఈ రైలు రాజస్థాన్లోని కోటా జంక్షన్ నుండి గుజరాత్లోని వడోదరా జంక్షన్ వరకు, కేరళ రాజధాని తిరువనంతపురం నుండి దేశ రాజధాని ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది. మధ్యలో ఏ ఒక్క స్టేషన్లోనూ కమర్షియల్ స్టాప్ లేకుండా నిరంతరాయంగా నడుస్తుంది. ఈ రైలు ఎలాంటి స్టాప్లు లేకుండా కవర్ చేస్తుంది. భారతదేశంలోని అత్యంత సుదీర్ఘ దూరం ఎక్కడ ఆగకుండా నాన్ స్టాప్గా ప్రయాణించే నెంబర్ 1 రైలుగా ఇది రికార్డును సృష్టించింది. రాజస్థాన్లోని కోటా స్టేషన్లో ఎక్కిన ప్యాసింజర్లకు మళ్ళీ గుజరాత్లోని వడోదరా వచ్చే వరకు అస్సలు బ్రేక్ ఉండదు. సాధారణంగా కార్లలోనే వెళ్తేనే మధ్యలో టీ తాగడానికైనా ఆపుతాం, కానీ ఈ రైలు మాత్రం కనీసం ఒక్క స్టేషన్లో కూడా ప్యాసింజర్ల కోసం ఆగకుండా, ఎక్కడా స్పీడ్ తగ్గకుండా నాన్ స్టాప్గా దూసుకుపోతుంది. గతంలో ఈ రికార్డు ముంబై హపా దురంతో ఎక్స్ప్రెస్ పేరుతో ఉండేది. అది ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 493 కిలోమీటర్లు ఆగకుండా వెళ్లేది. కానీ ఇప్పుడు మన త్రివేంద్రం రాజధాని 528 కిలోమీటర్ల మార్కుతో ఆ రికార్డును బద్దలు కొట్టి టాప్ ప్లేస్లోకి వచ్చేసింది. అసలు కేరళలోని తిరువనంతపురం నుంచి ఢిల్లీ వరకు ఈ రైలు ప్రయాణించే మొత్తం దూరం 2848 కిలోమీటర్లు. ఇండియాలోనే అత్యంత పొడవైన రూట్ ఉన్న రాజధాని ఎక్స్ప్రెస్ కూడా ఇదే. ఈ లాంగ్ జర్నీలో ఈ రైలు ఏకంగా 9 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. వారంలో కేవలం 3 రోజులు మాత్రమే నడిచే ఈ రైలులో ముఖ్యంగా కొంకన్ రైల్వే రూట్లోకి ఎంటర్ అవ్వగానే ప్రయాణికులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది. చుట్టూ పచ్చని ప్రకృతి, అందమైన కొండలు, పెద్ద పెద్ద వంతెనలు, చీకటి స్వరంగాలు గుండా రైలు వెళ్తూ ఉంటే కిటికీ పక్కన కూర్చొని చూడడం ఒక మరపురాని అనుభూతిని ఇస్తుంది. అయితే ఇక్కడ పెద్ద డౌట్ రావచ్చు. అంత దూరం ఆగకుండా వెళ్తే రైలు ఇంజిన్కి రెస్ట్ అవసరం లేదా, నీళ్లు నింపక్కర్లేదా అంటే అక్కడే ఉంది రైల్వే వారి టెక్నాలజీ మ్యాజిక్. ఈ రైలు కోసం అత్యంత ఆధునికమైన పవర్ఫుల్ WAP-7 ఎలక్ట్రిక్ ఇంజన్లు, వేగంగా ప్రయాణించే LHB కోచ్లను వాడుతున్నారు. అందువల్ల వడోదరా కోట మధ్య దీనికి ఎలాంటి విరామం అవసరం ఉండదు. గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీనికి ఉంది. పైగా ఇండియన్ రైల్వేస్లో రాజధాని ఎక్స్ప్రెస్కు ఇచ్చే మర్యాదే వేరు. ఈ రైలు వస్తుందంటే చాలు దీని వేగానికి ఎక్కడ ఆటంకం కలగకుండా ఉండేందుకు పక్క ట్రాక్లపై ఉన్న మిగతా రైళ్లను ఆపేస్తారు. దీనికి మాత్రం రూట్ క్లియర్ చేస్తూ వరుసగా గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. ఇది మన దేశం గర్వంగా చెప్పుకునే రాజధాని ఎక్స్ప్రెస్ విశిష్టత.